వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి అనేది చాలా ప్రధానమైనది. ఈ చతుర్థి 2 విధాలుగా వస్తాయి. ఒకటి వరద చతుర్థి, ఇంకొకటి సంకష్టహర చతుర్థి. వరద చతుర్థి అనగా అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి. దీన్ని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి. దీన్ని ఆచరించడం వల్ల ఎటువంటి కుజదోషాలున్నా, ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. ఈ అంగారక చతుర్థి చాలా పవిత్రమైనది. భూమి అయిన పృథ్వీదేవి కుమారుడైన అంగారకుడు ప్రతిభావంతమైన ఋషి. అతను ఒకరోజు గణేశుని భక్తిపూర్వకంగా ఆరాధించి ఆశీర్వదింపమని కోరాడు. అప్పుడు కృష్ణపక్షాన చతుర్థి దినాన వినాయకుడు ప్రత్యక్షమయ్యి నీకేం కోరిక కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ ఋషి నాది ఒకటే ఒక కోరిక, ఎప్పుడు నీ పేరు పక్కన నా పేరు ఉండాలి అని కోరాడు. అప్పుడు గణేశుడు ఎవరైతే చతుర్థి నాడు అంగారక చతుర్థి నాడు నా పూజ చేస్తారో వాళ్ళకు ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి కష్టాలున్నా అవన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. అప్పటి నుంచి కృష్ణపక్షాన చతుర్థి నాడు వచ్చే సంకష్టహర చతుర్థి చాలా పవిత్రమైనది.